హలో ఫ్రెండ్స్, ఈరోజు సాంబార్ రెసిపీ ప్రిపేర్ చేసిన వాటికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కందిపప్పు, నానబెట్టిన చింతపండు, ఉప్పులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను వంకాయ ముక్కలు చూడండి, టమాటా, బెండకాయ, దొండకాయ, క్యారెట్, చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, మిర్చి, బంగాళదుంప, దోసకాయ. మీ దగ్గర ఉంటే ముల్లంగి, ములక్కాయ, సొరకాయ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేవు. ముందు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాత్ర పెట్టుకొని దానిలో ఒక రెండు మూడు లేదా టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు బాగా చిటపటలాడే వరకు నేను వేయించుకుంటానండి. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసినట్టు మీరు ట్రై చేయండి. వాటిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ చిన్న చిన్నగా వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఎందుకంటే నేను ఒక్కదాన్ని వీడియో తీస్తూ ఒకదాన్ని చేస్తున్నాను. సో నేను ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటాను. నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, దొండకాయ, క్యారెట్, బెండకాయ ముక్కలు మొత్తం నేనైతే వేసుకున్నాను. బంగాళదుంప కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెము ఆయిల్లో మగ్గాలి. వంకాయ, టమాటా, దోసకాయ అంటే కొంచెం త్వరగా మగ్గుతుంది. సో ఇది కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి నేను ఇది ముందుగా ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకొని ఉప్పు వేసుకొని, ఉప్పు కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే ముక్కకు ఉప్పు పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు అన్నంలో కూడా మనకి ముద్దకు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. సో ఒకసారి మీరు ఇలా అయితే ట్రై చేసి, నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. వేసుకున్నారు కదా, ఒక్కసారి ఆ ముక్కల్ని, ఆ కూరగాయ ముక్కలన్నీ గరిటతో మనం తిప్పుకున్నాము ఉప్పు ముక్కలకు పట్టే వరకు. నేను ఎలా అయితే ప్రిపేర్ చేసానో మీరు అలానే చేయండి, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా, నాకు అక్క మాకు ఇది కావాలి, అక్క మాకు ఇది కావాలంటే నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ముక్కలన్నిటిని చూడండి. నేను ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకుని, కంపల్సరీ మూత పెట్టుకొని చూసారా ఆయిల్ మొత్తం ఎలా పైకి వస్తుంది, ముక్క అనేది లైట్గా కొంచెం ఎలా మగ్గిందో ఆ విధంగా మీరు మగ్గబెట్టుకోవాలి. ఇందాక నేను స్కిప్ చేసినవి కొన్ని ఉంటాయి కదా, వదిలేసినవి. అవేంటి అంటే వంకాయ, దోసకాయ, టమోటా, ఈ మూడు కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకొని, మూడు వేసేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపెట్టి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మనము వాటిని మగ్గ పెట్టుకోవాలి. చూడండి, మొత్తం వదిలేసిన మూడు నేను గట్టిగా వాటర్ పిండేసి ముందుగానే ఉప్పులో నానబెట్టుకోవాలి. ఎందుకంటే వంకాయ కందిస్తుంది, ఆ విషయం మీకు తెలుసు అనుకోండి. మళ్ళీ నేను చెప్తున్నాను, తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి. సో నేను వాటర్లో అయితే ముందుగానే ఒక 3 వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం వేసేసాను. గరిటతో ఒకసారి మొత్తం కలిపెట్టేసాను. జాగ్రత్తగా కింద అడుగు అంటకుండా చేసుకోండి దగ్గరుండి. ఈ ముక్కలన్నింటినీ మనం నూనె బాగా తేలే వరకు ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాము. 5 నిమిషాలు చూడండి, చిగురు అమ్ముకున్న ముక్క అలానే ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టు చేయండి. మనము తిప్పేస్తూ ఉంటే ముక్క అనేది చిగురుతుంటుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ లైట్గా వేసాను. మీరు అది ఆప్షనల్ అండి. వేసుకోకపోతే అదొక టేస్ట్, వేసుకుంటే ఇంకో టేస్ట్. వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు సాంబార్ చేస్తే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేస్తాను. ఆ పచ్చి వాసన పోయే వరకు మనం నూనెలో మగ్గ పెట్టుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆ విధంగా మనము జాగ్రత్తగా మగ్గ పెట్టుకొని, మనం మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గ పెట్టుకున్న తర్వాత మనం తీస్తే మూత చూడండి ఏ రకంగా చక్కగా అన్ని ముక్కలు అనేది బాగా ఉడికిపోయినాయి. అడుగంట లేదు, అడుగంటకుండా జాగ్రత్తగా చూడండి. నేను అడుగు కూడా చూపిస్తున్నాను, అడుగంట చాలా బాగా మగ్గిపోయినాయి. ఈలోపు మనం ముందుగానే ఒక గంట ముందే నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది నేను మొత్తం పిసికేసాను. పిసికి జ్యూస్ తీసాను. ఆ జ్యూస్ అనేది మనము పోసుకోవాలి. పోసుకునే ముందు మనం కారం వేసుకోవాలి. చాలామంది చింతపండు జ్యూస్ పోసినాక కారం వేస్తాం. నేనైతే అలా వేయను, ముందే కారం వేస్తాం. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఒక 3-4 స్పూన్లు కారం వేస్తాను. చిన్నదండి, భయపడమాకండి. మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం, మసాలా కారం అని ధనియాలు, ఆవాలు,
ఇంకో విషయం చెప్పాలంటే ఇలానే కారం వేసుకొని కొంచెం చింతపండు రసం వేసుకొని తింటే ఇదొక కర్రీ టేస్ట్ వస్తుంది. అది నేను అలా కూడా ప్రిపేర్ చేసిన. ఆ రెసిపీ కావాలన్నా కూడా చూడండి. ఇంకేం లేదు, ఇలానే కొంచెం చింతపండు వేసుకొని కొంచెం ఒక 5-10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే అదొక కర్రీ అవుతుంది. సో ఇందాకే ప్రిపేర్ చేసుకున్న చింతపండు చూపిస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే మొత్తం జ్యూస్ తీసేసాను. కొంచెం పైన జ్యూస్ మొత్తం నేను పోసేసాను. పిప్ అనేది ఉంటుంది. ఇలా పోసిన తర్వాత పులుపు చూసుకొని, పులుపు ఎక్కువగా ఉంటే 1 గ్లాసులో 2 గ్లాసులు కానీ వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసులు పోసుకున్నాను. ఈ పోసుకున్న మిశ్రమం మొత్తం ముక్కలకు పట్టేలాగా చింతపండులోనే నేను బాగా మరిగే వరకు నేనైతే అలానే చేస్తాను. చూడండి, బాగా మరగాలి. ముక్కలన్నీ ఇలా కొంచెం కొంచెం పచ్చిగా ఉంటాయి అన్నీ. ఈ పోసిన చింతపండులో మరగాలి. ఆ పులుపు ఉప్పు అనేది ముక్కలకు పడుతుంది. ఈలోపు కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అయితే నేను కడిగేస్తాను. కడిగేలోపు అది మరుగుతుంది. మూత పెట్టేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఈ గిన్నెలన్నీ కడిగేస్తాను. చూడండి అని మొత్తం గిన్నెలు కడిగేసాను. ఈలోపు సాంబార్ చూద్దాము. మరుగుతుంది చూడండి, మూత వేస్తున్నాను. చాలా బాగా మరుగుతుంది. ముక్కలు కూడా దాదాపు 90% 10% ఉంది. 90% ఉడికిపోయింది. చాలా బాగా మొత్తం ఉడికిపోయింది. ఉప్పు చూసుకుంటూ ఉండండి. ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు. ఉప్పు 2 ఈక్వల్గా ఉండాలి. ఈలోపు మనం ముందుగానే పసుపు వేసుకొని కుక్కర్లో నేను ఉడకబెట్టుకున్న కందిపప్పునైతే నేను వేశాను. ఫ్రెండ్స్ వినండి, దోసకాయలో విత్తనాలు తీయొద్దు. మీరు చేదు పండు చూసి విత్తనాలతో సహా వేసుకోండి. కూరగాయల పచ్చడి దేనికని విత్తనాలు ఉంటేనే టేస్ట్ ఉంది. కొంతమంది పెద్ద లైక్ చేయరు, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మొత్తము పప్పు అంతా వేసుకున్నాను. బాగా చిక్కగా ఉండకూడదు, బాగా పలుచగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. సో మీరు పప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఆ పప్పు వేసుకున్న ఉడకబెట్టి దాంట్లో ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకోండి. నేను వేసాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనము బాగా చూడండి, దోసకాయ కూడా ఉడికిపోయింది. బాగా మరగనివ్వాలి. నేనైతే అలానే చేసుకుంటానండి. చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళు చాలా మంది మీరు సాంబార్ చాలా బాగా టేస్టీగా చేస్తారని నాకు చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో ఈలోపు నేను కొంచెం గరం మసాలా, కొంచెం సాంబార్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేస్తాను. మూడే వేస్తాను. అది కూడా చాలా కొంచెం వేస్తాను. అది ఎక్కువ వేసుకుంటే చికెన్ ఫ్లేవర్ వచ్చింది. సో ఎక్కువ వేసుకోకూడదు, చాలా తక్కువ. స్పూన్లో హాఫ్ స్పూన్లో కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. సో ఇందాక గరం మసాలా వేసాను కదా, ఇప్పుడు ధనియాల మసాలా, సాంబార్ మసాలా కలిపి ఉంటుంది. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఆ 2 నేను వేసేసుకున్నాను. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం మరిగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. అది కొత్తిమీర వేసుకుంటే ఇంకొంచెం సేపు మరగబెట్టుకుంటానండి. కొంతమంది గార్నిష్ కోసం పైన వేసుకుంటే నేను అలా వేస్తాను, కానీ కొత్తిమీర అనేది మరిగితేనే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. సో ఈలోపు నేను ఇంకో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రెసిపీ కూడా ఇప్పుడే ఈ వీడియోలో నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం అది హీట్ అయ్యే వరకు ఉంచుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఒక డ్రాప్ వాటర్ కూడా వేయకుండా నూనెలోనే మగ్గపెట్టి దొండకాయ టమోటా కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. దీనిలో ఒక స్పూను పోపు దినుసులు అయితే వేసుకున్నాను. మీ దగ్గర చిన్నపాయ ఒక రెండు రెమ్మలు కొట్టి వేయండి. నా దగ్గర అయితే నేనైతే వేయలేదు. సో దీనిలోకి ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు 3 కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని అయితే నేను వేస్తున్నాను. పోపు దినుసులు చిప్పట్లాడుతున్నాయి. సో మాడుకున్న పోపు దినుసులు మాడకుండా కొంచెం జాగ్రత్తగా కరివేపాకు అయితే వేసాను. చిప్పట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వేగకపోతే పచ్చి వాసన ఉంటుంది, పచ్చి టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ బాగా కొంచెం వేగాలి. ఒక సైడ్ సాంబార్ మరుగుతుంది. చూడండి, చూపిస్తాను. ఒక సైడ్ కర్రీ అవుతుంది. రెండు ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ ఆల్మోస్ట్ అయిపోతుంది. మరగాలి. కొంచెం వాటర్ వేసుకున్నాను. సో కొంచెం మరగాలి. కొత్తిమీర వేసుకున్నాను. అవి మరిగేలోపు వీటి పక్క మనం జాగ్రత్తగా అడుగంటకుండా, నేనైతే 2 కూరలు 2 కర్రీస్ చేశాను. అంటనివ్వను. అడుగంటితో ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. సో మూత పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేగిపోయినాయి. నేను ఇలాగే పక్కన సన్నగా తరిగి పెట్టుకున్నాను దొండకాయ
దొండకాయలు ఆవకాయ వేసేస్తున్నాం. వేసుకున్నాం. ముక్కలకి ఉప్పు అనేది చెప్పాను కదా, ముందుగానే వేగేటప్పుడు ఉప్పు అనేది వేసుకోవాలని చెప్పి నేనైతే ఉప్పు వేస్తున్నాను. చూడండి, మనకి కావాల్సినంత ముందుగానే ఉప్పు వేసుకోకూడదు. సో పసుపు అయితే మనం ఏం చేయలేము, సరిపోకపోయినా మనం ఉప్పు వేసుకొని దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఉప్పు కసం అయిందంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా చూడండి. ఒక సైడ్ సాంబార్ మరుగుతుంది, ఒక సైడ్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. గరిటెతో బాగా తిప్పేసుకుంటున్నాను. బాగా తిప్పేసుకొని ఒక 5-10 నిమిషాలు మాత్రం మూత పెట్టుకొని, దొండకాయ అనేది లేతగా ఉంది. సో ఎక్కడ పండు దొండకాయ లేదు, కొంచెం ఒక్క 2-3 నిమిషాలు పైన కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. సో దీన్ని నేను మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటున్న ఆవిరికి కొంచెం త్వరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మగ్గ పెట్టుకుంటే చాలా మాడకుండా బాగుంటుందండి. ఈలోపు ఒక 2 మీడియం సైజు ఒకటి పెద్ద సైజు టమాటాలు తీసుకొని అవి మనం కట్ చేసుకోవాలి. ఒక పక్క సాంబార్ ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లేసి స్టవ్ అయితే పనిచేసేసాను. సో సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని బాగుంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్. నేను సాంబార్ మీ అందరి కోసం టేస్టీగా సాంబార్ ప్రిపేర్ చేస్తాను. ఇలానే చేయండి. సో నెక్స్ట్ కొంచెం మగ్గిపోయి ఇంకొంచెం మగ్గాలి. దొండకాయ అనేది ఇంకొంచెం పచ్చిగా కనిపిస్తుంది. చూడండి, వీడియోలో కనిపిస్తుంది మొత్తం. ఈసారి ఇంకా బెటర్గా వీడియో మొత్తం ఫుల్గా క్లారిటీగా రావడానికి ప్రయత్నిస్తాను. నేనే వీడియో చూస్తూ నేను ఒక పక్క కుక్ చేసుకుంటూ నేనే కట్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి మీకు ఇలా సగం వీడియో కనిపిస్తాను. కానీ రెసిపీ అయితే అర్థమవుతుంది. ముందుగా కట్ చేసుకుని టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా. సో దొండకాయలు అనేది ఆల్మోస్ట్ 80% మగ్గిపోయినాయి. టమాటాగా ఇంకొక 20% మగ్గాలి. ఇప్పుడు దీన్ని మనం గరిటతో తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం దీన్ని మళ్ళీ 5 నిమిషాలు టమాటా ఒక 5 నిమిషాలు చాలు పక్క పెట్టుకున్నాము. మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్. టమాటా దొండకాయ మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, లాస్ట్ ఫైనల్గా కారం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకోవడం. ఇంతే, మగ్గిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ కారం వేసుకోవాలి. టేస్ట్ సరిపడా కారం అనేది వేసుకోవాలి. భయపడుతుంది ఫ్రెండ్స్, కారం అయితే వేస్తుంది అక్క అని చెప్పి. అది చిన్న స్పూన్ మీకు వీడియోలో కనిపిస్తుంది. టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసిన కారము. తక్కువ తింటే చూసుకొని వేసుకోండి. మొత్తం కారం వేసుకొని తిప్పేసి మళ్ళీ ఇంకొంచెం నాకు నేను టేస్ట్ చూసిన ఉప్పు సరిపోలేదు, ఇంకొంచెం పడుతుంది, చాలా సరిపోయింది. ఒకసారి తిప్పేసి అడుగంటట్లేదు చూడండి. కూడా నేను జాగ్రత్తగా చేసిన, మీరు అలానే చేసుకోండి. మాడిందంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. 2 నిమిషాలే కారం వేసినంత కారం అసలు 2 నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి. ఫైనల్గా మగ్గిపోయింది. చూసారా? సో లాస్ట్గా మనం ఏం వేసుకోవాలి, ఫైనల్గా కొత్తిమీర కట్ చేసుకుని ఫ్రెష్ కొత్తిమీర అనేది వేసేసుకోవాలి. మీకు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కావాల్సిన రెసిపీస్ అనుకోవాలన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు స్వీట్ రెసిపీస్, హాట్ రెసిపీస్, కర్రీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ కావాలని నేను పెడతాను. ఫైనల్గా దొండకాయ కర్రీ సాంబార్ రెసిపీ ప్రిపేర్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.